హాయ్ అండి అందరికీ. ఇవాళ మీకు కమ్మనైన టమాటా పప్పు, రుచికరమైన బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగానే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. పప్పు నానితే బాగా ఉడుకుతుంది. ఒక 4 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని పప్పులో వేసేసుకోండి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయ తరుక్కున్న ముక్కలు వేసుకోండి. ఒక స్పూన్ నూనె వేయండి. పప్పు ఇంకా మెత్తగా బాగా ఉడుకుతుంది. ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, మసాలా కారం వేసాను, 2 పచ్చిమిరపకాయలు, చింతపండు, కొంచెం చింతపండు వేయండి ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి. చింతపండు కూడా గిన్నెలో పెట్టి కుక్కర్లో పెట్టేసేయండి. ఉడికిపోయింది చూసారా మెత్తగా. ఆ చింతపండు కూర్చుని ఆ ఉడికిపోయిన పప్పులో పోసేసి తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తి పెట్టి ఎనిపేసేయండి. ఇలా ఎనిపిన తర్వాత ఇలా పప్పు లూజ్గానే ఉండాలి. పప్పు ఇట్లా పలచగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం తగినంత నూనె వేసుకొని పోపు గింజలు, చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోండి. చాలా రుచికరమైన టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే టమాటా పప్పు. ఇప్పుడు బంగాళదుంప ఫ్రై కోసం బంగాళదుంపలు తీసుకొని నీట్గా కడుక్కొని వాటిని ముక్కల్లా కట్ చేసి వాటర్లో వేసి ఉప్పు వేసి బాగా ఉడకబెట్టండి. ఇలా ఉడికిన దుంపలు ఒలిచి ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం కళాయి తీసుకొని నూనె తీసుకొని తగినంత నూనె తీసుకోండి. పోపు గింజలు, ఎండుమిరపకాయ, చిన్నుల్లిపాయ, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోండి. పోపు బాగా ఏగనిచ్చిన తర్వాత తరిగిన బంగాళదుంపలు వేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలతిప్పేయండి. ఇలా కలతిప్పేసి కొంచెం ఎర్రగా వచ్చిన దాకా వేగనియండి. చూడండి, నూనె అంతా వేగిన తర్వాత నూనె అలా బయటకు వస్తున్నప్పుడు బంగాళదుంప వేగిపోయినట్టు. ఇలా కలితిప్పేసి చివరిగా మసాలా కారం వేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది బంగాళదుంప ఫ్రై. కారం వేసిన తర్వాత బాగా కలిపి పెట్టేసి అంతే, చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ అండి. బాయ్ అండి.